హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. నేను మీ నీరజ. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలి. నా వంటలన్నీ చూస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి వంటలతో నేను వస్తూనే ఉంటాను. ఈరోజు కూడా పిల్లల స్నాక్స్తో వచ్చినాను. మంచి స్నాక్. ఈరోజు ఘాటి మురుకులు చేస్తున్నానండి పిల్లల గురించి. అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం కాదండి, ఒక 10 నిమిషాలలో చేసి ఇచ్చేసేయచ్చు అంతే. దానికి ఏం కావాలో చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు మనకి కావాల్సింది మెయిన్గా శనగపిండి. మీరు ఎంతనన్నా తీసుకోండి క్వాంటిటీ, మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని అంతే. శనగపిండి నేనైతే ఒక గిన్నె అనేది ఒక బౌల్ నిండా తీసుకున్నానండి. దానికి సరిపడా రెండు స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ వాము, కొద్దిగంత సోడా ఉప్పు, మనం వంటలలో వాడతాం కదండి వంట సోడా, అంతే. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని మనం పిండి కలుపుకోవాలా. ఇప్పుడు పిండి ఎట్లా కలపాలో చూపిస్తాను నేను. ఓకేనా? వేసుకున్నాం కదా మనం ఇవన్నీ. దీంట్లోకి ఇప్పుడు మనం ఏవైతే తీసుకున్నామో ఇవన్నీ వేసేసుకోవాలా. ఏమి వేయని అవసరం లేదు. పిల్లలకైతే కారం, ఇంట్లో ఘాటీలో కారం వేయం కదండి మనము. ఇంకో సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి చాలు. 1 స్పూన్ సాల్ట్, కొద్దిగంత సోడా ఉప్పు. నేను స్పూన్తో చూపిస్తాను మీకు, ఎందుకంటే అర్థమవుతుంది. ఇంకా చూడండి అంతే, ఇంకింతకంటే ఎక్కువ వద్దు. వేసుకుంటే మరి ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అందుకని ఇవన్నీ ఫస్ట్ కొద్దిగా అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇవన్నీ కలుపుకున్నాం కదా, దీంట్లో కొద్దిగంత వేడి నూనె 1 చెంచా, అంటే ఒక పప్పుది గంట ఉంటుంది కదండి, దాన్ని వేసుకోండి. కొద్దిగంత మనకు మంచి ఫ్లఫీగా వస్తాయి మంచిగా. అంతా ఈ నూనె, ఉప్పు, సోడా అన్నీ మనం కలుపుకోవాలి పిండికి. ఏం లేదండి, అప్పటికప్పుడు మనకి ఒక 10 నిమిషాలలో పిల్లలు ఇట్లా అడగంగానే చేసి ఇచ్చేటట్టు ఉండాలి. అట్లా అంత ఈజీగా అయిపోతాయి మనకి. చూడండి, నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు. అంతే, సింపుల్గా చూసుకోవాలండి మనం పిల్లల గురించి, అంతే కదా. ఏముందండి, ఈజీ. ఇది పిండి కలుపుకోవడమే మనకు టైం. చాలు, ఇంకా వాటర్ చాలండి. ఈ మాత్రం కొద్దిగా లూజ్ అయి ఉండాలండి, మరి టైట్ ఉండొద్దు పిండి మనకి. ఇంత చాలు. చూసిరా, ఇది మొత్తము కలిపినాక నేను చూపిస్తాను మీకు. అంతే. చూడండి, ఇగో కొద్దిగంత నూనె వేసి, ఇదిగో కొద్దిగా ఆయిల్ వేసి పైన ఇట్లా కొంచెం ఇట్లా అనుకుంటే మనకు పిండి రెడీ అయిపోయింది. ఇదే టైంలో మనం ఏం చేయాలంటే చూడండి, అంతే. ఇంత ఉండాలి, ఇంత టెక్స్చర్ కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటాయి మనకి. అట్లా చూడండి, మీరు ఏదన్నా పెట్టుకోండి. నేనైతే ఇట్లా చిన్న హోల్స్ పెట్టానండి. ఇది రెగ్యులర్గా మనం మురుకులు చేస్తాం కదా, అది పెట్టిన నేను. మీ ఇష్టం, ఏ సైజు ఎట్లనన్నా చేయండి. లావా సన్నమా అది మీ ఇష్టం. నేనైతే ఈ సైజ్ చేస్తున్నాను, అందుకని. అంత మంచిగా ఇందులో ఫిల్ చేసుకోవాలి మనం. పిల్లలకు టేస్టీగా ఉంటాయి మంచిగా ఇవి. మా ఇంట్లో మా పిల్లలకు చేస్తానండి, అందుకే మీకు చూపిస్తున్నాం. ఇది బాగుంటాయి ఇవి, అందుకని. మంచిగా మురుకుల గిద్దెలు ఏ మోడల్లో పెట్టుకున్నా మన మురుకులు వస్తాయండి. మా ఇంట్లో అయితే ఇంకా 2-3 ఉన్నాయి. ఇట్లా ప్రెస్సింగ్ ఉంది, ఇది ఉంది, అన్నీ ఉన్నాయి. నేనైతే ఎక్కువ దీంతోనే చేస్తానండి. అట్లా చూడండి. ఓకేనా? అయిపోయింది. ఇదిగో చేద్దాం రండి. ఆయిల్ హీట్ ఎక్కింది మనకి. చూడండి, చేసుకున్నాం. ఏం లేదండి, ఈజీ, మనకి మంచి చేసుకోవచ్చు అప్పటికప్పుడు అనుకోని. అంతే. కొద్దిగా వేడి ఉండాలి మనకి. నూనె వేడి ఉంటే మనకి ఏంటంటే మంచిగా వస్తాయి అన్నట్టు. అట్లా కొద్దిగా చూడండి. చూసారండి ఎంత బాగా వచ్చినాయి. కొద్దిగా వేగాలి మనకి. మనం ఎట్లనన్నా వేసుకోవచ్చు అండి.
ఎందుకంటే దొడ్డుదన్నా సన్నందన్నా ఏదన్నా వేసుకోవచ్చు అంతే. చూడండి అట్లా వేసుకోండి. మీరు కూడా పిల్లలకు పెట్టండి, ఎంజాయ్ చేయండి మీరు కూడా. మన పెద్దవాళ్ళకు కూడా తినబుద్ధి అవుతుంది, ఇదంతా బాగుంటాయి మరి. పిల్లలు అంటాం కానీ మన పెద్దలమే ఎక్కువ తింటాం, తెలుసు కదండి మీకు. పిల్లలది పేరు, మనది ఊరు. ఓకే అయిపోయింది. చూడండి సింపుల్ అండ్ టేస్టీ ఘాటి మురుకులు రెడీ. అన్నీ మనం ఇట్లాగే చేసుకోవాలా, ఏముందండి. ఆల్రెడీ మనకు ఒక ట్రిప్ అయిపోయింది, ఇంకో ట్రిప్ వేసుకుందాం మంచిగా. నెక్స్ట్ కూడా ఇట్లనే అంతే. కొంచెం చెయ్యి వేడి తగిలినప్పుడు ఆపేసుకోండి, అంతే అయిపోయింది. మళ్ళా మనకి ఎక్కువసేపు గ్యాస్ దగ్గర నిలబడాలి అన్నట్టు ఉండదండి. ఇగో చూడండి అంతే. నేను ఇంకా అన్నీ ఇట్లా వేసుకోవడమే, ఈజీగా అయిపోతాయి మనకి. అయిపోయింది కూడా. నేను చూపించిన క్వాంటిటీ ఎంత అండి? 1 కప్పు కదా, 1 బౌల్ కదా. చూడండి ఇంకొక ట్రిప్ వచ్చేస్తుంది. అయిపోయింది. ఎంతసేపు? ½ అవర్ టైం కాదు కదా, 15 నిమిషాలు టైం అయింది నాకు, అంతే. మీరు కూడా చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లల గురించి ఎవరమైనా మనం చేస్తాం కదా, మీరు చేయాల్సిందే. చేసి ఎట్లా వచ్చిందని నా కామెంట్స్ మీరు చేస్తారు, అంతే. సూపర్ రెసిపీ అండి ఇది. స్వీట్ షాప్లోకి వెళ్ళండి, ఇంత ఇస్తాడు. ఎన్ని పైసలు తీసుకుంటాడు? మరి 50 రూపీస్కి ఇంత ఇస్తాడు, అంతే. ఇంట్లో చేసుకుంటే మనకి ఏర్పడదు ఏదైనా కానీ, అందుకే ఇంట్లో చేసుకోవాలి మనం. చూడండి ఇగో ఎంత బాగా వస్తుంది చూడండి, చూసిరా సూపర్గా వస్తున్నాయి కదా. పిల్లలు తినకుంటుంటారా మీరు చెప్పండి? ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ మంచిగా చేస్తారు ఇట్లా పట్టుకొని, అంతే కదండి. ఇంకా అయిపోయిందండి ఇవన్నీ వేయడం. మీరు నా వీడియోలు అన్నీ చూస్తారంటే అందరికీ థ్యాంక్ యూ. మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా రెసిపీలు చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ అవుతాయి వీడియోలు, అంతే కదండి. అదొక్కటి రిక్వెస్ట్ అనుకోండి, ఎప్పుడు చెప్తాగా అట్లా. ఇవన్నీ ఇంకా అయిపోయినాయి. ఇది అయిపోయాక నేను మీకు చూపిస్తాను అండి. చిన్నపిల్లల ఘాటి మురుకులు రెడీ. సూపర్ కదా అండి, ఎంత బాగా వచ్చినాయి చూడండి మీరే. ఎంతసేపు అయిందండి? ఒక 10-15 నిమిషాలల్లో ఈ మురుకులు మనకి రెడీ అయిపోయింది. శనగపిండి ఒక్కటి ఉంటే చాలు ఇంట్లో, మనకి ఇంట్లో ఉన్న వస్తువులే కదండి ఇవన్నీ. చూడండి సూపర్ కదా. చేస్తారా? నేను కూడా అనుకుంటున్నా ఇంత మంచి రెసిపీ కదా, తప్పకుండా చేస్తారు. చేసినా కామెంట్ చేస్తారు, అంతే కదండి. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఏం చెప్పాలండి, నోట్లో పెడితే మెల్ట్ అయిపోతున్నాయి ఇట్లా. పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఇవి, అంత ఎంజాయ్ చేస్తారు. అసలు ఇవి చేయడానికి కారణం ఏంటంటే అసలు మా మన్మడు మా కూతురు ఫోన్ చేసి, మమ్మీ ఏమన్నా స్నాక్స్ చేస్తావా మమ్మీ, వీడు తింటున్నాడు అని అంటే, స్నాక్స్ ఏం చేయాలమ్మా అనేసి, సరే అప్పటికప్పుడు అనుకొని ఇవి తింటాడు వాడు. కొద్దిగా స్మూత్గా ఉండాలి తినడానికి, అందు గురించి అనేసి ఇవి ప్రిపేర్ చేసిన. ఇవి వాడికి అద్దుతాయి, ఇక్కడ మీకు వచ్చేస్తుంది రెసిపీ. 2 పనులు అయితే అనేసి చేసినానండి. అంత బాగున్నాయి కదా. తప్పకుండా మీరు కూడా ఏది చేసినా కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి. బాయ్ అండి, బాయ్.